student. రామాయణం రాసినటువంటి వాల్మీకి Valmiki composed Ramayana. రాములను రావణుని రెండిద్దరిని పోల్చుకొని He compared Rama and Ravana. మహాజ్ఞాని రాముడు, Rama is man, one of గొప్ప విద్యావంతుడు రాముడు, Rama is highly educated. రావణుడు మూర్ఖుడు అన్నాడు. He considered Ravana as fool. కానీ ఎందుకు అంత మూర్ఖుడు అన్నాడు? Why did he call himself? రావణుడు 64 విద్యలు నేర్చాడు. Ravana has learned all the 64 forms. Ravana has learned all 64 forms of education. కానీ రామ 26 విద్యలు మాత్రమే నేర్చాడు. But Rama has learned only 26. ప్రాకృతమైనటువంటి విద్యలు 26 నేర్చాడు. The worldly 26 forms of కానీ education. ప్రాకృతమైనటువంటి విద్యలు 64 నేర్చాడు రావణుడు. But Ravana has learned ఇంత 64. గొప్ప విద్యావంతుడైనటువంటి వాడు మూర్ఖుడంతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance by calling him a fool? అది రాముని యందు 3 గుణములు ప్రధానంగా వచ్చేసాయి. In Rama there are mainly 3 qualities. సర్వే లోకహితే రత, సర్వే జ్ఞానోక సంపన్న, సర్వే సముదితాము గుణైః. ఈ 3 గుణములు రాముని యందు ఉంటున్నాయి. These 3 qualities are present in Rama. కానీ ఈ 3 గుణములు రావణుని యందు లేదు. In Ravana all the 3 qualities are missing. రావణుడు ఇన్ని విద్యలు నేర్చుకుడను ఇంద్రియానికి వశుడైపోయి దాసుడైపోయినాడు. Ravana with all his knowledge has become a slave to his కాబట్టి senses. ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు మూర్ఖుడే. If one is a slave to the senses, however knowledgeable he is a fool. నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్. Not only fool. ఈ గుణములు సరైనటువంటి గుణములు లేకపోతే ఇంకా ఆ విద్యలు దేనికోసం? When these qualities are not there, what for? బుకిష్ నాలెడ్జీ. It's all bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జీ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు. This bookish knowledge will never help the country. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి. Be ready for practical knowledge. కనుకనే రాముడు దేవుడు కావడానికి కారణం ఏమిటి? What is the reason that made Rama God? ది క్వాలిటీస్ 6 numbers. The qualities are 6 in number. First The character. The first character, pity. మూడవది నాన్ వైలెన్స్. Third, non-violence. ఫోర్త్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్. 4, control over the mind. ఫిఫ్త్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. 5th, control of senses. సిక్స్త్ ఫేమ్. 6th, fame. ఈ 6 గుణములు ఉండటం చేతనే Because of all the 6 qualities, మేడ్ రామ ది మ్యాన్ సుప్రీం అన్నాడు. that made Rama the man supreme. చూసారా? ఈ 6 గుణములు ఉండటం చేతనే మానవుడు దేవుడిగా మారిపోయాడు. With these 6 qualities, man became God. దీనిని చక్కగా విద్యార్థులు